సత్యమేమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. దేవుణ్ణి ఆరాధించుట అంటే కేవలము పాటలు పాడడం మాత్రమే కాదు, లేక దేవుని మందిరములో దేవుణ్ణి స్తుతించుట మాత్రమే కాదు. ఆరాధనలో చాలా భాగాలు ఉన్నాయి. కానుకలు ఇచ్చుట ఒక భాగము, వాయిద్యాలు వాయించుట ఒక భాగము, పాటలు పాడుట ఒక భాగము. మరి ఇది మాత్రమే కాక మన నిత్య జీవితములో మనము దేవుని మహిమార్థమై జీవిస్తూ దేవునికి మహిమ తెచ్చుటయే ఆరాధించుట. చాలామంది హృదయాల్లో ఉన్న అపోహ ఏంటంటే చర్చ్కి వెళ్ళి పాటలు పాడి కానుకలు ఇచ్చి ఇది మాత్రమే ఆరాధన అనుకుంటారు. ఆరాధనలో అది ఒక భాగమే కానీ కేవలం అది మాత్రమే ఆరాధన కాదు. మోకరించినప్పుడు నేను అనుకుంటాను ఆయన పాదముల ముందు మోకరించానని అనుకుంటాను. మన మనస్సు అటు ఇటు వెళ్ళిపోకూడదు, చంచలం అవ్వకూడదు. వాక్యం మీద ఉండాలి, మనం పాడే పాట మీద ఉండాలి. ఆయన మన ఆరాధన అంగీకరిస్తున్నాడు అని అనుకోవాలి. మనం ఎవరైనా ముఖ్యమైన వ్యక్తితో, ఒక విలువైన వ్యక్తితో మాట్లాడినప్పుడు ఎంత భయభక్తులతో మాటలు పొందుపరుచుకొని వినయముతో విధేయతతో ఏ మాటలు మాట్లాడాలో ఏ మాట మాట్లాడకూడదు అనే భయంతో ఉంటామో, దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు కూడా అదే భయముతో మనం ఉండాలి. అనాలోచనగా ఉండకూడదు. మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్లా ఉండకూడదు. భక్తులు ఎలా జీవించి దేవునికి మహిమ తెచ్చారు అది ముఖ్యం. వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉండింది, వారు ఎలాంటి పదాలు ఆరాధనలో ఉపయోగించారు అనేది చూడాలి. దేవుడు మనలను సృష్టించిందే ఆయన మహిమ కొరకు, మనము ఉన్నదే ఆయనను ఘనపరచుట కొరకు. గనుక దేవుణ్ణి ఘనపరచుటకే నేనున్నాను, ఆయనను సంతోషపెట్టుటకే నేను పుట్టాను, ఆయన మహిమార్థమై నేను రక్షింపబడ్డాను అని మనం అనుకుంటూ ఉండాలి. ఆ విధంగా మనము తన్మయత్వంలో పరవశులై మనస్సు కేవలము ఆయన మీదనే పెట్టుకొని వాక్యం చదువుతున్నప్పుడు మీ పాయింటింగ్ ఫింగరు ఆ వచనం మీద పెట్టుకొని ఎస్ అవును ధ్యాన సమయాన్ని గడపాలి. అవసరమైన దానికంటే ఎక్కువ పనులు ప్రయాణాలు పెట్టుకుంటే మనం ప్రశాంతంగా ఎలా ఉండగలం? మన బ్రెయిన్లో ఎన్ని విషయాలు పట్టగలవో అన్నే పడతాయి. ఎంతమంది పడతారో అందరే పడతారు. టూ మెనీ పీపుల్ ఎక్కువ మన హృదయంలోనికి మన మనసులోనికి మనుషులు ప్రవేశిస్తే మన మనసంతా గందరగోళంగా ఉంటుంది, ప్రశాంతత ఉండదు. డబ్బు ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో పనులు వాటికి అవే వచ్చేస్తాయి. మనుషులు కూడా పెరిగిపోతారు మన మనసులో. గనుక మనము సాధ్యమైనంత తక్కువ పనులు, తక్కువ మంది మనుషులు, తక్కువ విషయాలు మన హృదయంలో ఉంచుకోవాలి. ఎక్కువ మంది ఫ్రెండ్స్ వద్దు, ఎక్కువ మంది రిలేటివ్స్ వద్దు, ఎక్కువ పనులు వద్దు, ఎక్కువ బాధ్యతలు వద్దు. మన మనసును ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటామో అంతగా మనం దేవుని యందు ధ్యానములో గడపగలుగుతాం. సమస్యలు, అప్పులు, చేయవలసిన ప్రయాణాలు, మీద ఉన్న బాధ్యతలు ఇవన్నీ మనకు ఒత్తిడి కలిగిస్తాయి. వాటి వల్ల మనం ప్రశాంతత కోల్పోతాం. కనీసం దేవుని సన్నిధిలో ఉన్న 2 hours ప్రశాంతమైన సమయాన్ని మనం పొందాలి.
వాళ్ళెవరో యోగా చేస్తారు. యోగా దినమని ప్రకటించి మౌనంగా అలాగా ఉంటారు. బ్రీత్ లాగుతారు, అంటే వాళ్ళ ధ్యాస అంతా శ్వాస మీద పెట్టి అని ప్రశాంతత కోసం చేసే ప్రయత్నాలే ఇవన్నీ. రిలాక్సేషన్, ఒత్తిడి నుండి విడుదల పొందడానికే వారు ప్రయత్నం చేస్తారు. ఒత్తిడి ఎక్కువైతే అనారోగ్యాలు ఎక్కువైతాయి. ఒత్తిడి ఎక్కువైతే మనం దేవునికి దూరం అయిపోతాం. ఏ పనులు లేకపోతే మనం ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటాం, దేవుని సన్నిధిలో సమయాన్ని వెచ్చిస్తాం. సరే, 6వ అధ్యాయం చూడండి. దేవుని కుమారులు నరుల కుమార్తెలు. గుర్తున్నదా మీకు? దేవుని కుమారులు అంటే ఎవరు? దేవుని బిడ్డలు, విశ్వాసులు. నరుల కుమార్తెలు అంటే ఎవరు? దేవుణ్ణి నమ్మని అన్యజనులు. వాళ్ళ కలయిక వల్ల నెఫీలీలు అనేవారు పుట్టారు. ఎద్దుకు దున్నపోతుకి బండి కట్టకూడదని చెప్పాను. ఎవరు కట్టరు. దేవుని బిడ్డలు ఆయన నామం ఎరిగిన వారినే వివాహం చేసుకోవాలి. డబ్బు గురించి కానీ, రంగు గురించి కానీ, కులం గురించి కానీ, చదువు గురించి కానీ ఆలోచించకూడదు. అబ్రహాము పలికినట్లు మనము శాంతితో బ్రతకాలంటే అదే విశ్వాసములో ఉన్న వారితో మనం స్నేహం చేయాలి. మన పిల్లలకు సంబంధాలు వెతకాలి. సొలొమోను అన్య స్త్రీలను వివాహం చేసుకున్న మూలానే వాళ్ళందరూ అతని హృదయాన్ని దేవతల తట్టు తిప్పివేశారు. కనుక అలాంటి ప్రమాదం లేకుండా మనం చూసుకోవాలి. నెఫీలీలు పుట్టకుండా చూసుకోవాలి. మనము నెఫీలీలు అవ్వకూడదు, తిరుగుబాటుదారులు అవ్వకూడదు. వాళ్ళు ఆజానబాహులు, చాలా బలవంతులు. అదే సమయంలో వారు రెబెల్స్ అన్నమాట. ఆ కాలంలో ఉన్నారు, ఈ కాలంలో ఉన్నారని మనం బైబిల్లో చూచాము. 5వ వచనంలో దేవుడు నరులను చూచినప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు. ఇంగ్లీష్లో ఒక పదం చెప్పానే, రిగ్రెట్ అని. రిగ్రెట్ అంటే జరిగిపోయిన దాని గురించి విచారించడం. ఐ షుడ్ హ్యావ్ నాట్ డన్ దిస్, నేను ఇలా చేసి ఉండకుండా ఉండాల్సింది అని బాధపడడం. సాధారణంగా దేవుడు ఎప్పుడు బాధపడడు, దేవుడెప్పుడు పశ్చాత్తాపపడడు. పశ్చాత్తాపం అంటే పాపం చేసేసి విచారించడం. కానీ దేవుడిక్కడ పడే విచారం ఏంటంటే, వాళ్లకు స్వేచ్ఛ ఇచ్చాను, వారు దాన్ని పాడు చేసుకున్నారు. అయ్యో, వాళ్ళను బంధించి ఉంచాల్సింది, ఒక రాబోట్ యంత్రం వలె వాళ్ళను ఉంచాల్సింది, వాళ్ళ మూమెంట్స్ అన్నీ నా కంట్రోల్లో పెట్టుకోవాల్సింది, వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళని నేను పాడు చేసుకున్నాను అని ఆయన సంతాపపడ్డాడు, చాలా బాధపడ్డాడు. మన ప్రవర్తన కూడా అయోగ్యంగా ఉంటే, భక్తిహీనంగా ఉంటే, దేవుడు మనలను సృష్టించినందుకు, మనలను రక్షించుకున్నందుకు, మనకు అనేక ఈవులను ఇచ్చినందుకు ఆయన బాధపడతాడు. రోగం వచ్చినప్పుడే వీళ్లను అంతమొందించాల్సింది. ఆ రోడ్డు ప్రమాదంలోనే వీళ్లను కూడా చంపి ఉండాల్సింది. వీళ్ళు బ్రతికి వాళ్ళ పాపాన్ని ఎక్కువ చేసుకుంటున్నారు, కానీ నాకు సంతోషం తేవడం లేదు అని దేవుడు వాపోయే విధంగా మనం జీవించకూడదు. ఆయనకి సంతోషం తేవాలి. దేవుడు ఎప్పుడైతే బాధపడతాడో వారిని ఇక అంతమొందిస్తాడు. ఆడపిల్లలు చాలా మేరకు మంచివాళ్ళు. మగపిల్లలకున్న దుష్టత్వము ఆడపిల్లల్లో ఉండదు. మగపిల్లలు కావాలని కోరుకుంటారు, కానీ ఒక వయసులో వాళ్ళు చాలా బాధ పెడతారు తల్లిదండ్రులను. ఒక తల్లి ఏమన్నదంటే, వీడికి విషం పెట్టి చంపేయాలి, ఇలాంటి వాడిని బతకనివ్వకూడదు అని తిట్టింది. నా కడుపున చెడబుట్టావురా నీవు అని. ఆనాడు దేవుడు కూడా అలానే బాధపడ్డాడు. బాధపడడం మాత్రమే కాదు, వాళ్ళను అంతమొందించాలని ప్లాన్ చేశాడు. నీళ్లు రప్పించి
వాళ్ళను ఆ నీళ్ళల్లో ముంచి నాశనం చేయాలనుకున్నాడు. దేవుడు పాపాన్ని చూస్తూ ఊరుకోడు, పాపులకు శిక్ష విధిస్తాడు. ఆయన న్యాయవంతుడైన దేవుడు. అదే సమయంలో ఆయన కృపకు, ఆయన రక్షణకు ఎవరు యోగ్యులో అని చూస్తాడు. ఆయన చూచినప్పుడు నోవాహు ఒక్కడే దేవుని దృష్టికి కృప పొందినవాడు. ఆయన నీకు నాకు దేవుని కృప ఎంతో అవసరం. ఆయన కృప ఉంటేనే ఈ జల ప్రళయం వంటి ఆపదలలో, కష్టాల్లో దేవుడు మనలను నశింపచేయకుండా కాపాడుతాడు. మనమిచ్చే కానుకలు కాదు, మన నిందారహిత జీవితం, బ్లేమ్లెస్ లైఫ్, స్పాట్లెస్ లైఫ్ దట్ బ్రింగ్స్ గ్రేస్ ఫ్రమ్ గాడ్. నిందలేని జీవితము దేవుని కృపకు మనలను పాత్రులుగా చేస్తుంది. గాడ్ ఈజ్ సర్చింగ్ ఫర్ దోస్ హూ ఆర్ రైచస్. ఎవరు నీతిమంతులు, నా కృపకు ఎవరు పాత్రులు, నేను ఎవరి ద్వారా మళ్ళా క్రొత్త ప్రపంచాన్ని నేను తీసుకురాగలను అని దేవుడు చూస్తుంటాడు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆయన మాట విన్నారు గనుక వారు కూడా ఓడలో ప్రవేశించారు. ఆ విధంగా దేవుడు ఆజ్ఞాపించిన యావత్తు నోవాహు చేశాడు. అదే అతన్ని నీతిమంతునిగా తీర్చింది. నీ ఇష్టం కాదు, నా ఇష్టం కాదు, ప్రజలు చెప్పినట్లు, మతాధికారులు చెప్పినట్లు మనం చేయకూడదు. దేవుని ఆజ్ఞ ప్రకారమే మనం చేయాలి. బిషప్ చెప్తాడు, పోపుకి కొత్త పిచ్చి పట్టి వాడేదో క్రొత్త ఉద్దేశాన్ని చెప్తాడు. ఏమంటే అన్ని మతాలు పరలోకానికే చేరుస్తాయని చెప్తాడు. అది చాలా బ్యాడ్ స్టేట్మెంట్, రాంగ్ స్టేట్మెంట్. అన్ని మతాలు అంటే క్రైస్తవ మతము మనలను పరలోకం చేర్చదు. మతము కాదు, భక్తి. పోప్ చెప్పినా వినకూడదు, బాబ్లూక్ చెప్పినా వినకూడదు, అమెరికా నుండి గొప్ప ప్రొఫెసర్ వచ్చి చెప్పినా వినకూడదు. నోవాహు నీతి దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము చేశాడు. మన సత్యసాక్షిలో ఉండే ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, మనము మాట్లాడే ప్రతి మాట అదిగో వాక్యములోనిదే. ఈ విధంగా ఎక్స్పాజిటరీ స్టడీస్, దేవుని వాక్యాన్ని వచనము వెంబడి వచనము ఉన్నది ఉన్నట్టుగా ధ్యానం చేయడం అనేది మనము ఎక్కడో కానీ చూడం. కొందరు ఆరాధనని ప్రారంభించి ఏక పాటలు, మరికొందరు ఆరాధనని ప్రారంభించి ఒకరి తర్వాత ఒకరు ఆరాధన చేసుకోవాలని గంటల తరబడి సమయాన్ని వృధా చేస్తారు. వ్యక్తిగత ఆరాధన ఎవరికి వాళ్ళు ఇంటి దగ్గర చేసుకుందాం. సమాజంలో దేవుణ్ణి స్తుతించినప్పుడు ఎలుగెత్తి దేవుణ్ణి అందరూ కలిసి ఆరాధన చేయాలి. నేను కుక్క లాంటి దాన్ని, పంది లాంటి దాన్ని, దుమ్ము ధూళి వంటి దాన్ని, ఘోరమైన పాపిని అని నీ పాత బ్రతుకు గురించి నువ్వు చెబుతూ ఉంటే అందరూ విననవసరం లేదు. దేవునికి మనం ఆరాధన అర్పిస్తున్నాం గనుక మనుషులు వినక్కర్లేదు. ఆరాధన అర్పించేది దేవునికి గనుక మనందరము ఎలుగెత్తి దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుడు మహిమ పొందుతాడు. సరే, చాలా తప్పు విధానాలు ఉన్నాయి. మనము వచనం వెంబడి వచనం చదువుకుంటూ యోగ్యముగా దేవుణ్ణి ఆరాధన చేద్దాము. 7వ అధ్యాయంలో యెహోవా చెప్తున్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. దేవుడు అన్నాడు, నేను చూచితిని, నీవు లేక నీవే ఈ తరము వారి ఎదుట నీతిమంతుడివై ఉన్నావు. దేవుడు చూస్తాడు నీ పాకెట్లో ఎంత డబ్బు ఉందో కాదు, నీవు ఏ రంగు డ్రెస్ వేసుకొని వచ్చావో కాదు, ఈ తరము ప్రజలలో నీవు ప్రత్యేకంగా జీవిస్తున్నావా లేదా అనేది దేవుడు చూస్తాడు. దేవుడు కళ్ళున్నవాడు, ఆయన చూచేవాడు.
ఆయనకు తెలుసు నీతిమంతులు ఎవరో వేషధారులు ఎవరో దేవునికి తెలుసు. కానీ ఆరాధనకు వచ్చి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటూ దీనంగా ఉన్నట్టు నటించేవారు అందరూ నీతిమంతులు కాలేరు. యాక్షన్ అంటే అర్థం ఏంటంటే నటించుట. భక్తిగా ఉన్నట్టు కూడా నటించొచ్చు. ఏముంది, దీనంగా ముఖం పెట్టడం, రెండు చేతులతో ఆరాధన చేయడం, మంచి పాటలు పాడడం, అవసరమైతే కళ్ళు మూసుకొని గ్లోరీ హల్లెలూయా అని అనుకోవడం, లేకపోతే అనుకోవడం ఎస్ లార్డ్ గ్లోరీ హల్లెలూయా అనుకోవడం. చూసి వాళ్ళందరూ చూడు వాళ్ళు దేవుళ్ళో లీనమైపోతున్నారు చూడు అనుకోడు. వాడు రహస్యంగా మద్యం తాగడం మానడు, అక్రమమైన సంబంధాలు మానడు, హృదయంలో నీతి కలిగి ఉండడు, చెడు వ్యసనాలు, చెడు వ్యాపారాలు, చెడు తలంపులు మానడు. ఆరాధనలో మాత్రం భలే నటిస్తాడులే. ఎవరికి తెలుసు నీతిమంతులు ఎవరో వేషధారులు ఎవరో? దేవుడు తెలుసు. నేను దేవుని సన్నిధిలో నిలబడి వాక్యం చెప్తున్నాను, నా జీవితాన్ని దేవునికి లెక్క అప్పు చెప్పుకుంటాను. దేవుని మీద మీకు ఎలాంటి ఉద్దేశం ఉన్నది? ఆయన ఆశీర్వాదాలు ఏవో దొంగిలించడానికి తీసుకుని వెళ్ళిపోవడానికి వచ్చారా, లేక అయోగ్యులమైన మనలను దేవుడు రక్షించినందుకు దేవుని ఎడల ఎంతో కృతజ్ఞత ప్రేమ కలిగి దాన్ని వెలుబుచ్చడానికి వచ్చారా? దేవుడు చూచినప్పుడు నీవు మాత్రమే ఏమనుంది, నీవే, యు ఆర్ ద ఓన్లీ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్ హూ ఈజ్ రైచియస్. నేను చూచాను, నువ్వే నీతిమంతుడుగా ఉన్నావు. కనుక ఎవరు ఆయన దృష్టికి నీతిమంతులో వారిని ఆయన రక్షిస్తాడు, వారి ప్రార్థన వింటాడు. దేవుడు పాపులను రక్షించకూడదు. నా ఉద్దేశం రక్షించడం అంటే ఆపదలలో నుండి విడిపించడం. పాపులను పాపములో నుండి విడిపించాలి, కానీ ఆపదలలో నుండి కాదు. అయితే నీతిమంతులను ఆపదలలో నుండి తప్పించుటకు దేవుడు నిలబడ్డాడు. పాపులందరినీ కాపాడుతూ పోతుంటే వాళ్ళు ఇదే బాగుంది అనుకుంటారు కదా. కనుక పాపికి కావలసింది శిక్ష లేకపోతే ఆశీర్వాదమా? శిక్ష. ఎందుకంటే వాడు ఆ పాపాన్ని విడిచిపెడితేనే దేవుని ఆశీర్వాదాలకు యోగ్యతను పొందగలుగుతాడు. దేవుడు పాపపు లోకములో ఎవరు నీతిగా జీవిస్తున్నారో చూచి వారిని పనిష్మెంట్ నుండి తప్పించి ఓడ ఒకటి వారి కొరకు చేయించి ఆ ఓడలో వారిని భద్రపరుస్తాడు. దేవుని క్రియలన్నీ న్యాయమైనవి, ఆయన అన్యాయం ఎప్పుడు చేయడు. తర్వాత ఏమని రాస్తుందంటే, నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవుడు చెప్పాడు, నాట్ ఓన్లీ యూ బట్ ఈవెన్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, నీ ఇంటి వారు కూడా ఓడలో ప్రవేశించండి అని చెప్పాడు. కొత్త నిబంధనలో చాలా సందర్భాల్లో వాళ్ళ కుటుంబీకులు అందరూ రక్షింపబడినట్లు చూస్తున్నాం. నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. లుదియా ఇంటివారు, కొర్నేలి ఇంటివారు, చెరసాల నాయకుని ఇంటివారు, వీళ్ళందరూ వాళ్ళ హౌస్ హోల్డ్ అందరూ రక్షణ పొందారు. ఒక తల్లి తన పిల్లలకు మంచి ఆహారం సిద్ధం చేస్తుంది. అయితే దేవుని వాక్యము కోసం వాళ్ళని ఎందుకు తీసుకురావు అంటే, శరీర సంబంధమైన ఆహారం వారికి పెట్టి ఆత్మీయంగా వాళ్ళను పస్తులుంచుతావా? నువ్వు ఒక్కడవే ఓడ ఎక్కి కూర్చొని నీ పిల్లలను నీ ఇంటి వారిని జలప్రళయములో నశించిపోయేలా చేస్తావా? ఆలోచించు. దేవుడు అన్నాడు, నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించాలి అని.
ఇట్స్ ఎ కమాండ్మెంట్. ప్రవేశించుడి, గెట్ ఆన్ టు ద బోర్డ్, ఓడలోకి వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు. మేము పోము, మేము వెళ్ళము, ఓకే గెట్ లాస్ట్ అంటాడు దేవుడు. మన పిల్లల్ని చిన్నప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి మారం చేస్తే బలవంతంగా ఎత్తి స్కూల్ బస్సులోనో వ్యాన్లోనే పడేసి తీసుకపో విన్ని అని వదిలేసి విదిలించి కొట్టి మరీ అప్పగిస్తాం. అయితే వాడు కాలేజ్ స్టడీస్లోకి వెళ్ళినప్పుడు బాయ్ మమ్మీ, బాయ్ డాడీ అని వాడు కాలేజీకి వెళ్ళకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు అనుకోండి, చిన్నదాన్ని చేయి పట్టి మ్యారేజ్కి, తల్లిదండ్రులు వెనుక వెనుక పరిగెత్తి ఎంతకాలం కాపలా కాస్తారు చెప్పండి? బుద్ధి మాటలు చెప్తారు. తండ్రి కోపం వస్తే మరి మీసాలు వచ్చిన వాడిని కొట్టకూడదు కదా, కానీ కోపంగా ముందుకెళ్తాడు. వాడు కిందకు ఇలా ఇలా చూస్తాడు, ఎందుకంటే తండ్రి కంటే బలంగా ఉంటాడు కదా. వాడు మళ్ళీ భయపెడతాడు, నన్ను ఏమైనా చేసావా నేను ఇంటికి రాను, లేదా ఆత్మహత్య చేసుకుంటాను అని ఆడపిల్లలు మగపిల్లలు భయపెడుతూ ఉంటారు. మనం వాళ్ళని గద్దిస్తాము, వాళ్ళు లోబడకపోతే వాళ్ళను వదిలిపెడతాము. దేవుడు కూడా అంతే. ఓడలో ప్రవేశించండి, ఎవరెవరు? నీవు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడండ్రు. ఎస్ లార్డ్, వి విల్ ఒబే అని వాళ్ళు చెప్పినట్లు చేశారు. గనుకనే తప్పించబడ్డారు, చచ్చిపోకుండా కాపాడబడ్డారు. మరి నువ్వు లోబడితే నీవు కాపాడబడతావు, నీ కుటుంబీకులు లోబడితే వాళ్ళు కాపాడబడతారు. కనుక దేవుని ఆజ్ఞ ప్రకారం మనం జీవిస్తేనే మనము నీతిమంతులముగా తీర్చబడి రక్షింపబడతాము. మరి 4వ వచనంలో మనం చూస్తే 40 రోజులు వర్షం కురిపిస్తానని చెప్పాడు. ఆయన చేసిన సమస్త జీవరాశుల్ని ఉండకుండా తుడిచివేస్తానని చెప్పాడు. అదే సమయంలో తనకిష్టం వచ్చిన వారిని ఆయన రక్షిస్తానని చెప్పాడు. సో థింగ్స్ ఆర్ అండర్ గాడ్స్ కంట్రోల్. దేవుని ఆధీనములో మన జీవితాలు ఉన్నాయి. ఆయన 2 పనులు చేయగలడు, శిక్షించగలడు, రక్షించగలడు. ప్రజలందరినీ ఒకేసారి జలప్రళయములో నాశనం చేయగలడు. ఆయనకి ఇష్టం వచ్చిన వారిని ఆయన రక్షింపగలడు. తనకిచ్చవచ్చిన వారిని ఆయన పునరుత్థానములో లేపగలడు, లేకపోతే 2వ పునరుత్థానపు శిక్ష గురించి వారిని అట్టే పెట్టగలడు. కనుక మనము కోరుకొనవలసింది ఆయన ప్రేమే కానీ పాస్టర్ ప్రేమ కాదు, మనుషుల ప్రేమ కాదు. దేవుడు నన్ను చూడాలి, ఆయన దృష్టికి నేను యోగ్యునిగా ఉండాలి అని అనుకోవాలి. 5వ వచనంలో తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. నీతి అంటే అదే, దేవుడు చెప్పాడు నేను చేస్తానంతే. నో క్వశ్చన్, నో ఆర్గ్యుమెంట్. దెబ్బలు తిని లోబడేది విధేయత కాదు, చెప్పగానే లోబడేదే విధేయత. చిన్నపిల్లల్ని కొట్టి మనం పనులు చేయించుకుంటాం, కానీ అది విధేయత కాదు. మనకు సమస్తం అనుగ్రహించిన మన దేవుడే మనకు ఆధారం. ఆయన చెప్పినట్లు చేయడానికే మనం ఉన్నాం. అదే మన విధి. ఆయన యజమానుడు, మనము పనివారము. చేస్తే చేయలేకపోతే లేదు. నువ్వు చేస్తే నా ద్వారా మేలు పొందుతావు. నువ్వు నేను చెప్పినట్టు వినకపోతే నువ్వెవరవో నేనెవరినో. నా ఆజ్ఞలు నువ్వు గైకొనకుండా నా నుండి ఏమీ పొందలేవు. నన్ను సంతోష పెట్టకుండా నీవు నా ఆశీర్వాదాలను ఎప్పటికీ పొందలేవు. కనుక నోవాహు నీతి ఏంటంటే దేవుడు ఆజ్ఞాపించిన యావత్తు చేశాడు. దేవుడు మనలను నీతిమంతులుగా డిక్లేర్ చేయాలంటే మనము ఆయన ఆజ్ఞాపించిన యావత్తు చేయాలి. అదే, ఇంకేమి లేదు. 6వ వచనంలో జలప్రళయం భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు ఎన్ని సంవత్సరాలు? 600 ఏళ్ళు అయిన 600 years అయిందట. 7వ వచనంలో అప్పుడు నోవాహు అతనితో కూడా అతని కుమారులు, అతని భార్య, అతని కోడలు ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నటకై ఓడలో
ప్రవేశించారు. కనుక ఎవరు మరణం తప్పించుకోవాలనుకుంటే వారు ఏం చేయాలి? ఆనాడు నోవాహు కుటుంబానికి దేవుడు ఓడను సిద్ధపరిచాడు. ఈనాడు మన రక్షణ కొరకు ఆయన యేసుక్రీస్తును సిద్ధపరిచాడు. కనుక ఆ కాలంలో వాళ్ళు జలప్రళయాన్ని తప్పించుకోవడానికి ఓడలో ప్రవేశించారు. ఈ కాలంలో మనం ఏం చేయాలి? ఓడలో ప్రవేశించాలి. అబ్బాయి నేను రానన్నాడు ఓడ తయారు చేసిన వడ్రంగి మేస్త్రి, ఆ పెయింటర్. ఆ కీలు పూసాడే ఆ జాయింట్లోంచి వాటర్ లోపలికి వెళ్ళిపోకుండా ఉండేలా ఆ కీలు పూసిన అతను కూడా నేను రాను, కావాలంటే ఇంకో ఓడ నిర్మించమంటే నిర్మిస్తాను, కానీ నేను మటుకు రానని చెప్పాడు. ఓడ నిర్మించిన వారు రాలేదు, కానీ ఓడలో వెళ్ళిన వారు రక్షణ పొందారు. కనుక యేసుక్రీస్తును దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ఆనాడు ఓడను సిద్ధపరిచినట్లు ఈనాడు క్రీస్తును మన కొరకు సిద్ధపరిచాడు. కనుక ఇంతకుముందు ఎప్పుడు వర్షం కురవలేదు. వర్షం అంటే వాళ్ళకు తెలీదు, మనకు తెలుసు వర్షం అంటే రోజు కురుస్తుంది కనుక. వాళ్ళకు తెలియదు. ఇంకేం అర్థమవుద్ది జలప్రళయం అంటే? వాళ్ళకి ప్రణయం అంటే తెలుసు, కానీ ప్రళయం అంటే తెలీదు. వాళ్ళు ఎగతాళి చేశారు, అందుకనే నాశనం అయిపోయారు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:20లో ఆ ఓడలో 8 మంది రక్షణ పొందారు అని పేతురు గుర్తు చేస్తున్నాడు. కనుక క్రీస్తును మన కొరకు దేవుడు ఓడవలే ఉంచాడు. రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి మన కోసం ఓడ సిద్ధపరిచాడు. కనుక ఆ ఓడలో మనం ప్రవేశించాలి. ఒక పాస్టర్ గారు మొన్న నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు గొప్ప సత్యాన్ని ఈరోజు విన్నాను అన్నాడు. ఏంటి పాస్టర్ గారు అడిగాను. ఆయన అన్నాడు, ఆనాడు ఆదాము అవ్వలకు ఒక పశువును వధించి చర్మపు చొక్కాయలు వారికి తొడిగించారని చెప్పారు. ఆ పోలిక యేసుక్రీస్తుకు గుర్తు చేశారు. ఈనాడు ఆత్మీయమైన దిగంబరులుగా ఉన్న మనలను, మన పాపమును, మన యొక్క సిగ్గును కప్పడానికి యేసుక్రీస్తు అనే పశువును వధించి ఆయన ద్వారా మనకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు, మన సిగ్గును కప్పాడు అని చెప్పారు. వా, ఎంత ఆనందపడిందో అండి నా హృదయం. ఆ విషయం నేను గతంలో ఎప్పుడు వినలేదు. ఇప్పుడు వినిన తర్వాత ఎంత గొప్ప సత్యం అని ఆనందించానండి నేను అని చెప్పారు. అందుకనే ఫోన్ చేశాను, నా ఆనందాన్ని మీతో పంచుకోవాలని. ఇదిగో ఈ 7వ అధ్యాయంలో మరొక సంతోషకరమైన వార్త ఏంటంటే, దేవుడు నోవాహు కొరకు ఓడను సిద్ధపరిచినట్లు లోకములో ఉన్న మానవులందరి రక్షణ కొరకు యేసుక్రీస్తు అనే పెద్ద ఓడను దేవుడు సిద్ధపరిచాడు. మరి మనం ప్రవేశిస్తే రక్షణ పొందుతాము, బయట ఉంటే నశించిపోతాము. 8-9 వచనాల్లో దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము అవన్నీ నోవాహు యొద్దకు చేరాయి. దేవుడు చెప్పినట్లు చేస్తే అవన్నీ నీ దగ్గరకు చేరతాయి. ఓకే, హియర్ ఇస్ ఏ పాయింట్. మీకు పెండ్లి కుమారుడు కావాలా? మీ అబ్బాయికి పెండ్లి కుమార్తె కావాలా? మీరు ఇల్లు కట్టుకోవడానికి మీకు డబ్బు కావాలా? మీరు అనారోగ్యాన్ని చూపించుకోవడానికి మంచి డాక్టర్ మీకు కావాలా? నువ్వు ముందు ఆయన ఆజ్ఞను గైకో, దేవుడు అవన్నీ నీ దగ్గరకు వచ్చేలా చేస్తాడు. నోవాహు అలా కూర్చున్నాడంతే, జంటలన్నీ ఆయన దగ్గరికి వస్తున్నాయి. చేపలు విన్నాయి, సింహము విన్నది, కాకులు విన్నాయి, అన్నీ విన్నాయి. ఇంకా ఇంతకీ మాట విన్నది ఎవరు? మానవులంటే ఎవరు? మనమే అని చెప్పుకోండి. సృష్టి అంతా ఆయన మాటకు విధేయత చూపుతున్నాయి, మానవుడే చూపడం లేదు. ఎందుకు అలా? దేవుడు ఎక్కువ ఇచ్చినట్టున్నాడు కదా. పశువుకి ఇచ్చినట్టు ఏమి ఇవ్వకపోతే వాడు మరి మాట వినేవాడేమో. ఎక్కువైన మూలానే మాట వినరు. సరే, ఇక్కడ పాఠం ఏంటంటే, ఆయన చెప్పినట్లు చేస్తేనే కావలసినవన్నీ వచ్చి చేరతాయి. చెప్పండి మీరు, ఆయన చెప్పినట్లు చేస్తే ఏమవుద్ది?
ఏం కావాలి మీకు? ఆయన రాజ్యమును నీతిని మొదట వెతికితే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఎంత మంచి దేవుడో! నా విషయంలో ఎంత మంచి దేవుడో! ఆయన ఆజ్ఞలను గైకొనే వారి విషయంలో ఎంత మంచి దేవుడో! ఆయన ఇస్తాడు. ఆ టైంకి ఎంత కావాలో అంత ఇస్తాడు. దిస్ ఈజ్ యువర్ ప్రొవిడెన్స్. అద్భుతాలు జరిగే కాలము కాదు ఇది, కానీ ఆశ్చర్యకార్యాలు మాత్రం జరుగుతున్నాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. అద్భుతం అంటే సూపర్ న్యాచురల్, వాస్తవము కానిది అద్భుతం. కానీ ఆశ్చర్యకార్యం అంటే అర్థం ఏంటంటే మనం అనుకొనని పరిస్థితి. దేవుడు చెప్పినట్లు నోవాహు చేశాడంతే, అదే ఆరాధన. ఒట్టి పాటలు పాడి వెళ్ళిపోయేది కాదు, లేదా వచ్చి కానుకలు ఇచ్చేది కాదు, లేకపోతే అటెండెన్స్ వేసుకుని వెళ్ళిపోయేది కాదు. ఆయన ఆజ్ఞకు యావత్తు చేశాను. చూడండి 6వ అధ్యాయము చివరి వచనములో నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు. మరలా రాశాడు చూడండి 7:5లో, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము. చెప్పండి ఏముంది? ఎవరు? నోవహు యావత్తు చేశాను. మీకు యావత్తు చేయడం ఇష్టమా, లేదా కొంచెం మాత్రమే చేయడం ఇష్టమా? ఇష్టమే, కానీ చేస్తున్నారా? అబద్ధాలు మానేశారా? నేను ఎక్కువ ఈ క్వశ్చన్ వేస్తుంటాను. అంటే ఓన్లీ అబద్ధాలు కాదు, అబద్ధ జీవితాన్ని పక్కన పెట్టారా లేదా? ముఖ్యం అది. అప్పుడు నోవహు ఏనుగును తోలుకు రావసరం లేదు. ఒక ఆడ ఏనుగు, ఒక మగ ఏనుగు అదే వచ్చేస్తాయి, నీ దగ్గరకు వచ్చేస్తాయి. నువ్వు చేయవలసిందల్లా దేవుని ఆజ్ఞ ప్రకారము చేయడమే. దేవుడు రమ్మన్నాడు, నేను వస్తానంతే. సమాజంలో ఆయనను స్తుతించమన్నాడు, నేను స్తుతిస్తానంతే. నో మ్యాటర్ నాకు హెడేక్ ఉన్నా, బ్యాక్ పెయిన్ ఉన్నా, ఆదివారము నాకు చేసుకోవలసిన పనులు చాలా ఉన్నా, అవన్నీ పక్కన పెట్టి దేవుని ఆజ్ఞను నేను గాయకుంటానంతే. అవే నీకు ఆశీర్వాదాలు తెచ్చిపెడతాయి. 10వ వచనములో 7 దినముల తర్వాత ప్రవాహ జలము వచ్చిందట. ఎందుకు 7 దినాల తర్వాత వచ్చింది? అందరూ వెళ్ళిపోయారు లోపలికి. తలుపు వేసి తాళం పెట్టే ముందు 7 రోజులు దేవుడు వెయిట్ చేశాడు. కృపాకాలం, గ్రేస్ పీరియడ్. ఓడ తలుపులు మూసే ముందు దేవుడు 7 రోజుల అవకాశం ఇచ్చాడు. ఇంకా ఎవరైనా వస్తారేమో, నోవహు ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారేమో, నోవహు కుమారుల స్నేహితులు ఎవరైనా వస్తారేమో, బంధుమిత్రులు వస్తారేమో. ఈ ఓడ పనిచేసిన వారు ఇంకా ప్యాకింగ్లో ఉన్నారేమో, వస్తారేమో అని 7 దినాలు నోవహు వెయిట్ చేశాడు, దేవుడు వెయిట్ చేశాడు. ఎవడు రాలేదు. రాకపోగా చేశారు. ఏదో నీళ్లు పైనుంచి కురుస్తాయట. అప్పటికెప్పుడు వర్షం రాలేదు కదా, వాళ్ళకి వర్షం అంటే ఏంటో తెలియక నీళ్లు కురుస్తాయట, ఈ భూమి అంతా నిండిపోతుందట, ఈ ఓడలో ఉన్నవారే పైకి తేల్తారట అని హేళన చేశారు, అపహాస్యం చేశారు. దేవుడు వెయిట్ చేసి ఇక ఏం చేశాడు? తాళం వేశాడు. 13వ వచనంలో ఓడలో ఉన్న వారి పేర్లు వ్రాయబడ్డాయి. ఏంటి వాళ్ళ పేర్లు? నోవహు కుమారులకు షేమును, హామును, యాపేతును, నోవహు భార్యయు వారితో కూడా 3. ఎవరెవరు క్రీస్తు అనే ఓడలో ప్రవేశిస్తారో వాళ్ళ పేర్లు కూడా జీవగ్రంథంలో రాయబడి ఉంటాయి. మరి మీ పేరు రాయబడి ఉందనుకుంటున్నారా? మీకు భరోసా ఉందా, ధైర్యం ఉందా? ఎస్, నా పేర్లు అక్కడ ఉండి ఉంటాయని అనుకుంటున్నారా? లేకపోతే ఏమో మరి అనుకుంటున్నారా? 14వ వచనంలో చూడండి, వీరే కాదు ఆ జాతుల ప్రకారం ప్రతి మృగము, అన్ని పక్షులు వాటి జాతి ప్రకారం అన్ని వాటిలో ప్రవేశించాయి. కొందరు బయట ఉండిపోయారు, కొందరు ప్రవేశించారు. 16వ వచనంలో దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము అవన్నీ ప్రవేశించాయి, దేవుడు చెప్పినట్లు ప్రవేశించాయి. అప్పుడు 16వ వచనంలో అందరు చదవండి ఆ మాట, లాస్ట్ వర్డ్. అప్పుడు
యెహోవా ఓడలో అతని ఏం చేశాను, మూసివేశాను. గాడ్ క్లోజ్డ్ ది డోర్. ఒకవేళ గొళ్ళెం ఉంటే లాక్ వేసేసాడు. ఇక ఏదో పాట విన్నాను, నోవా నోవా తలుపు తీ అని ఆ అద్దాల దగ్గరకు వచ్చి కొడుతున్నారట. ఓపెన్ ద డోర్, వీ వాంట్ టు గెట్ ఇన్ సైడ్. తలుపు తెరువు, మేము లోపలికి వస్తాం. జారిపోతున్నారు పట్టుకుంటుంటే. ఆ కీలు పూసారు కదా, వాటర్ లోపలికి వెళ్ళకుండా. పట్టుకోవడానికి కూడా ఏమీ లేదు, పట్టుకుంటే జారిపోతున్నారు, తేలుతున్నారు, ఈదుతున్నారు, అడుగుతున్నారు. ఓపెన్ ద డోర్ అంటున్నారు. లోపల చేయమన్నాడు, బిగా మేరా పాస్ నయ్యే, దేవుడి దగ్గర ఉంది, తాళం ఇక్కడ లేదు. నో నో, కీ ఈజ్ నాట్ విత్ మీ, ఇట్ ఈజ్ విత్ హూమ్? ఇట్ ఈజ్ విత్ గాడ్. 7 days వినలేదా మీరు? మీకోసం డోర్స్ ఓపెన్ చేస్తున్నామని. అంటే కంటి చూపే కానీ నోటి మాట లేదు, అంటే చూచితే కానీ వినుట లేదు. ఎంత అడిగి ఉంటారో వాళ్ళు పాపం. జంతువులు, పక్షులు, జీవరాశి అంతా బయట ఉన్న వారందరూ కొట్టుకుపోయారు. సరే, దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటే ఇదే శ్రమ. 17వ వచనం చూడండి. శ్రమలు, నీటి జలములు ఓడను తేల చేసాయట. నీళ్లు ఎక్కువయ్యే కొలది ఓడ పైకి పైకి లేచి. ఓడ పైకి లేవాలంటే ఏమవ్వాలి? నీళ్లు ఎక్కువ అవ్వాలి. అవే నీళ్లు అవిధేయులైన వారిని ముంచేశాయి. అవే నీళ్లు విధేయులైన వారిని పైకి తేల చేశాయి. చూసారా? అదే దేవుడు పాపులను శిక్షిస్తాడు, అదే దేవుడు నీతిమంతులైన వారిని రక్షిస్తాడు. నీతి అంటే ఏమీ లేదు, ఆయన ఆజ్ఞకు విధేయత చూపడమే నీతి. ఓడపై పైకి లేచింది. 18వ వచనంలో జలములు ఎంత ప్రబలినా, మిక్కిలి విస్తరించిన ఓడ నీళ్ల మీద. కనుక శ్రమలెన్నొచ్చినా మనం మునిగిపోము, పైకి పైకి లేస్తామని గుర్తుపెట్టుకోవాలి. 5 నెలలు దేవుడు వారిని మరి పోషించాడు, భద్రపరిచాడు, కాపాడాడు. తర్వాత వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. 24వ వచనంలో 180 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా. 150 దినాలంటే ఎన్ని నెలలు? 5 3 15 అంటే 5 నెలలు. 5 months వరకు వాళ్ళు అక్కడే ఉండిపోయారట. మరి 5 months పోషణ ఎలా, ఆదరణ ఎలా, ధైర్యం ఎలా, భద్రత ఎలా? దేవుడే వారిని అలా ఆ ఓడలో కాపాడాడు. 19-20 వచనాల్లో పర్వతాలైనా మునిగిపోయినాయి, కానీ వారు నాశనము అవ్వలేదు. గొప్ప పర్వతములన్నీ ఏమైపోయాను? మునిగిపోయాను. గొప్ప గొప్పవారే ఈనాడు లేరు. గొప్ప గొప్పవారే నరకాగ్ని గుండములో పడిపోతారు. కానీ దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు గనుక దేవునికి స్తుతులు చెల్లిద్దాం. 21వ వచనంలో అందరూ చనిపోయారట. ఎంత బాధాకరమైన విషయమో. 23వ వచనంలో నోవా అతనితో కూడా ఉన్నవారు మాత్రమే మిగిలారు. ఆ ఓడలోనున్నవన్నీ మాత్రమే మిగిలి ఉండెను అని రాస్తుంది. నరులు, పశువులు, పురుగులు, పక్షులు, జీవరాశులు అన్నీ తుడిచివేయబడ్డాయి. కేవలం లోపల ఉన్నవారే లోబడ్డారు. ప్రవాహ జలములు ఆజ్ఞ ఇవ్వగానే లోబడ్డాయి. అవిధేయులైన ప్రజలందరూ చచ్చిపోయారు. ప్రజలు వారు మేడలు ఎక్కుంటారు, మిద్దెలు ఎక్కుంటారు, చెట్లు ఎక్కుంటారు, పర్వతాలు ఎక్కుంటారు. వారి ప్రాణాన్ని వారు కాపాడుకోలేకపోయారు. ప్రజలకున్న డబ్బు కానీ, వారికి ఉన్న పలుకుబడి కానీ, వారి జ్ఞానం కానీ, వారి యొక్క ఈదే నైపుణ్యము కానీ వారిని దేవుని శిక్ష నుండి తప్పించలేకపోయింది. వారు నాశనం అయిపోయారు. వారికి ఇవ్వబడిన కృపాకాలములో వారు రాలేదు కనుక వారు నాశనం అయిపోయారు. మత్తయి సువార్త 24:37 నుండి 39 వచనాల్లో, హెబ్రీ 11:7లో, పేతురు రాసిన మొదటి పత్రిక 3:18 నుండి 22 వచనాల్లో దేవుని దినము గురించి రాసి ఉంది. యెహోవా దినము ఉగ్రత దినము, దానికి తాళగలిగిన వారు ఎవరు ఉండరు.
ఎవరు తప్పించుకోలేరు. సరే, నోవాహు బయటకు వచ్చిన తర్వాత 350 సంవత్సరాలు బ్రతికాడు. జలప్రళయం తర్వాత, జలప్రళయానికి ముందు 600, మొత్తం 600 ప్లస్ 350 ఎంత? 950 సంవత్సరాలు బ్రతికాడు. మరి పశువులు ఉన్న ప్రదేశంలో మనం బ్రతకడం కష్టం కదా. అక్కడే పేడేసేస్తున్నాయి, అక్కడే పక్షులు రెట్టలేస్తున్నాయి, అక్కడే దుర్వాసన. ఆ ఓడలోనే అన్ని నెలలు తాను ఎలా బ్రతికాడు. మొత్తం మీద నోవాహులోంచి మనం నేర్చుకునేది ఏంటంటే విధేయత, విశ్వాసము. ఆయన భక్తి అంతా అదే. మొదటి వచనంలో, నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉండడం నేను చూచాను గనుక నీవును ఇంటివారు లోపల ప్రవేశించండి. అంటే దేవుడు విధేయతకు ప్రతిఫలం ఇస్తాడా? ఇచ్చాడా లేదా? అది ఆరాధన. మనము విధేయత చూపాము, మనకి దేవుడు ప్రతిఫలాన్ని ఇచ్చాడు. నోవాహు అనుకుంటాడు, నేను చేయమన్నట్టు చేశానంతే, నన్ను దేవుడు ఆపద నుండి తప్పించాడు. సో దేవుణ్ణి ఆరాధించుటకు నోవాహు మన మధ్యలో ఉంటే ఏమని ఆరాధిస్తాడు? దేవా, నేనేమి గొప్ప త్యాగం ఏమీ చేయలేదు, నువ్వు చెప్పినట్టు చేశానంతే, ఈ లోకములో ఉన్న వారందరితో పాటు నేను నశించకుండా నీ మహాకృప చొప్పున నన్ను కాపాడినందుకు నీకు స్తోత్రాలు. ఆరాధనలో దేవుడు చేసిన మేళ్లను మనం జ్ఞాపకం చేసుకుని దేవునికి స్తుతులు చెల్లించాలి. 6:8 మనం చూచాము, అతడు దేవుని దృష్టికి ఏమయ్యాడు? యెహోవా దృష్టికి కృప పొందినవాడు. మనము రక్షింపబడుటకు కారణం కూడా ఆయన కృప. ఏమనుంది ఎఫెసీ 2:8? విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు అంతేగాని మనం ఏదో మంచిగా పాడగలమని, లేకపోతే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నామని, లేకపోతే డబ్బు ఉందని, అందం ఉందని, ప్రవీణత ఉందని దేవుడు మనకు కృప చూపలేదు, మనకు మేలు చేయలేదు. ఇది కేవలము దేవుని కృప. నువ్వెంతటి గొప్పవాడవైనా ఆయన దృష్టిలో చెత్తే. మనం ఎంతటి గొప్ప కార్యాలు చేసినా ఆయన దృష్టిలో మురికి గుడ్డలే. మనము రక్షణ పొందుటకు కారణము ఆయన కృప. నోవాహు బయటకు వచ్చాడు. వావ్, ఒక్క పశువు లేదు, ఒక్క పక్షి లేదు, ఒక్క చెట్టు లేదు, అంతా నిర్మలంగా అలా సైలెంట్గా ఉంది. అప్పుడు నోవాహు భార్య వచ్చి, ఏమండి, లోకంలో ఎవ్వరు లేరు, మనిద్దరమే ముసలి వాళ్ళము చూడండి అనగానే నోవాహు తన భార్యను దగ్గర తీసుకుని, దేవుని కృప ఇది, అందరినీ తుడిచిపెట్టడం ఏంటి, మనల్ని రక్షించుకోవడం ఏంటి, ఇది దేవుని కృప కదా అంటే, ఆగండి దేవునికి నమస్కరించుకుందామని వాళ్ళ భార్యభర్తలు ఇద్దరు అక్కడ మోకరించి బలిపీఠం కట్టి పవిత్ర పక్షుల్లో, పవిత్ర జంతువుల్లో కొన్నిటిని తెచ్చి దేవునికి బలి అర్పించారు. నాకు అక్కడ ఉండాలని ఉంది. నోవాహు కుమారుడుగా, డాడీ లుక్ హౌ బ్లెస్డ్ ఆర్ వి, మనం ఎంత ధన్యులు డాడీ, కేవలము లోబడినంత మాత్రాన దేవుడు మనలను నీతిమంతులుగా చేసి పాపులతో నశించిపోకుండా మనల్ని కాపాడాడు డాడీ. ఆయన ఎంత మంచి దేవుడు డాడీ, కమ్ లెట్ us ఆల్ వర్షిప్ హిమ్ అని ఆ కుటుంబంలో 8 మంది బయటకు వచ్చి ఎంత రమ్యంగా దేవుణ్ణి పాటలు పాడుతూ స్తుతించి ఉంటారు. ఆ సంతోషాన్ని మనం ఇప్పుడు అనుభవించాలి. ఆరాధనలో మనందరం కలిసి దేవుణ్ణి స్తుతించాలి, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి, కన్నీళ్లు రావాలి. వై మీ, నన్నే ఎందుకు రక్షించావు? ఎంతమంది అందమైన వ్యక్తులు లోకములో లేరు, ఎందరు గొప్పవాళ్ళు, చదవర్లు, శాస్త్రజ్ఞులు, ప్రవీణులు లోకములో లేరు, ఎందుకు ఈ పూర్ ఫెలోని రక్షించుకున్నావు? నీ గ్రేస్ కోసం నీకు థ్యాంక్స్. చిన్న చిన్న అద్దాలు బిగించి ఉంటాడు ఆ ఓడకు. ఒక్కొక్క అద్దంలోంచి నోవాహు కుమారులు, కోడండ్రు ఇలా చూస్తుంటే అందరూ మునిగిపోయి, కాస్త ఈత వచ్చిన వాడు ఈత కొట్టి 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 వాడికి ఇక ఓపిక లేక నేను ఈదలేనని చెప్పి వదిలేసి ఉంటాడు. అలాగే మునిగిపోయి ఉంటాడు. పశువులు, పక్షులు, పర్వతాలే మూలిగిపోతే
ఇక మేడ మిద్దులకు ఎక్కడ? ఆ దృశ్యాన్ని వాళ్ళు లోపల నుండి చూసినప్పుడు, ఆ కిటికీ అద్దంలోంచి చూసినప్పుడు దేవుడు వారిని ఎంత భద్రంగా లోపల కాపాడాడో దానిని బట్టి వారు హృదయాల్లో దేవుణ్ణి ఎంత స్తుతించి ఉంటారో. మీరు ఎప్పుడైనా అలా స్తుతించారా? నా తోటి వారికి లేని రక్షణ నాకు ఇచ్చావు, నీకు స్తోత్రాలు. నన్నే ఎందుకు నువ్వు కాపాడాలి క్రీస్తులో? వాళ్ళందరూ ఆపదల్లో, శ్రమల్లో, దిక్కులేక, నిరీక్షణ లేక నశించిపోయారు. వీళ్ళు కాపాడబడ్డారు. 7వ వచనంలో నోవాహును కుటుంబ సభ్యుల్ని జలప్రళయమును తప్పించుకొనుటకు దేవుడు ఓడలో వారిని ప్రవేశపెట్టాడు. అలాగే ఈ లోకానికి వచ్చే శిక్ష నుండి తప్పించుటకు దేవుడు ఆల్రెడీ మనలను క్రీస్తు అనే ఓడలో భద్రపరిచాడు. సో ఈ సమయంలో ఎవరెవరు నేను క్రీస్తు అనే ఓడలో ఉన్నాను అని అనుకున్నారో వారే దేవుణ్ణి స్తుతించగలుగుతారు. బయట ఉన్న వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు. మీరు లోపల ఉన్నవారైతే తప్పక దేవునికి స్తుతులు. అక్కడ ఏమని రాస్తుందంటే 7వ వచనంలో జల ప్రవాహమును తప్పించుకొనుటకు దేవుడు వారిని ఓడలో ప్రవేశపెట్టాడు. 23వ వచనంలో అందరూ తుడిచివేయబడ్డారు గాని నోవాహు అతనితో కూడా ఉన్నవారు మాత్రము మిగిలారు. నేను మాత్రము రక్షింపబడ్డాను. ఒకసారి బజార్లోకి వెళ్ళి చూడండి. నేను ఎయిర్పోర్ట్లో మా పాపను ఎక్కించడానికని వెళ్ళాను. అక్కడ చీమల్లా ఉన్నారు ప్రజలు. చీమలు పుట్ట ఎలా కదులుతుందో వాళ్ళు ఉదయం నుండి సాయంకాలం వరకు, రాత్రి వరకు, తెల్లవారుజాము వరకు, రౌండ్ ది క్లాక్ 24 గంటలు ప్రజలు చీమల పుట్ల తిరుగుతూనే ఉన్నారు. పైగా వాళ్ళందరూ సామాన్యమైన మనుషులు కారు, చాలా విలువైన మనుషులు. చాలా అందంగా ఉన్నారు, చాలా విలువైన బ్యాగ్స్ పట్టుకున్నారు. వాళ్ళందరూ దేవుడు లేని వారే. అప్పుడు నేను అనుకున్నాను, చీమల పుట్టగా తిరుగుతూనే ఉన్నారు. ఒక్క నిమిషం ఖాళీ లేకుండా వచ్చి వాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళుతున్నారు. ఎవరు ఈ జనం అందరూ? ఎక్కడికి వెళుతున్నారు? ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ దేవుణ్ణి లేకుండానే ఉన్నారు, దేవుణ్ణి తెలుసుకోకుండానే ఉన్నారు. అయ్యో, వాళ్ళకి ఎంత విలువైన కార్లు ఉంటే ఏంటి ప్రయోజనం? ఎంత అందము ఉంటే ఏంటి ప్రయోజనం? ఎంత మంచి విలువైన వస్తువులు వారు మోసుకొని వెళుతున్నారు, ఏంటి ప్రయోజనం? వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోకుండానే వారి జీవితం అయిపోతుంది. కానీ దేవుని బిడ్డగా నేనున్నాను ఇక్కడ. ఆయనకు తెలుసు వీళ్ళందరిలో నేను ఆయన దాసుణ్ణి అని. నేను ఆయనను బట్టి ఎంతో సంతోషించాను, గర్వించాను. మన చుట్టుపక్కల వారికి రక్షణ లేదు. మన బంధుమిత్రుల్లో ఎందరో దేవుణ్ణి ఎరుగకుండానే చనిపోయారు. ప్రజలకు ఆస్తి ఉంది, అంతస్తుంది, నైపుణ్యత ఉన్నది, సినిమా యాక్టర్స్ ఉన్నారు లోకములో, గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారు లోకములో. వాళ్ళెవ్వరికీ లేని గొప్ప రక్షణ నీకు నాకు దేవుడు ఇచ్చాడు. ఇదంత భాగ్యం. మరి దీనిని బట్టి దేవుణ్ణి మనం స్తుతించొద్దా? 7వ అధ్యాయం అంతా జలప్రళయం గురించి కాదు ఉన్నది, నోవాహు రక్షణ గురించి ఉంది. ఆదికాండము 7వ అధ్యాయము జ్ఞాపకం చేసుకోగానే జలప్రళయం గురించి కాదు మనం తలంచవలసింది. పాపులు చచ్చారు, కానీ గొప్ప విషయం ఏంటంటే నోవాహును ఆయన కుటుంబాన్ని దేవుడు ఓడలో భద్రపరిచినట్లు దేవుడు నన్ను, నా కుటుంబాన్ని క్రీస్తు అనే ఓడలో భద్రపరిచాడు. ఇదెంతో ధన్యత అని చెప్పి దేవునికి మనం స్తుతులు. మోషే కూడా నీటిలో మునిగిపోకుండా తేలియాడాడు కదా, అందుకనే నీటిలోంచి తీయబడ్డాడు కనుక ఆయనకి ఏం పేరు పెట్టింది? మోషే అని పేరు. మోషే అంటే అర్థం ఏంటంటే నీటిలో నుండి రక్షింపబడ్డాడు అని అర్థం. కనుక ఈనాడు నోవాహు కుటుంబము కూడా మోషే అనే అర్థముతో జలప్రళయములో నుండి రక్షింపబడ్డారు. నీళ్ల ఒత్తిడి ఎంత గొప్పదో చాలా వీడియోస్ మీరు కూడా చూసి ఉంటారు. గాలికి నీటికి ఉన్న బలం మరి దేనికి లేదు. అగ్ని 3 నీళ్ల ప్రవాహము అడుగున ఉన్న ఆ మట్టిని కోసేసి ఆ పునాది కూడా ఊడిపోయేలా చేస్తుంది. నీటి ప్రవాహము కార్లు తేలిపోయి ఊగిపోయేలా చేస్తుంది. పెద్ద పెద్ద భవంతులన్నీ కూలిపోయేలా చేస్తాడు.
మీరు ఒక విషయం గమనించండి, ఈ నీళ్ల ఒత్తిడి, ఈ ప్రచండమైన ఆగకుండా కురిసే వర్షం, వడగండ్లు, ఈ బాధంతా ఓడ భరిస్తుంది, ఓడలో ఉన్న వారిని క్షేమంగా ఉంచింది. ఆ దెబ్బలన్నీ ప్రభు పొందాడు మన కోసం. ఆయన కౌగిట్లో ఆయన మనలను కాపాడాడు. ఒక అబ్బాయి గురించి చెప్తాను. వాడికి తెలియక బోడిరాజు 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 హే 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 అనుకుంటూ వెళ్తున్నాడట. రాజును దూషిస్తే మరణ శిక్ష, శాసనం అది. ఆ పిల్లగాడికి తెలియక బోడిరాజు అనుకుంటూ వెళితే ఆ పైనుంచి రాజు విన్నాడు. ఎవడా కుర్రవాడు నన్ను బోడిరాజు అని ఎగతాళి చేస్తున్నాడు. వాడిని తీసుకువచ్చి 39 దెబ్బలు కొట్టి కొరడాతో వాడిని చంపండి అన్నారు. చిన్నపిల్లవాడు 10 సంవత్సరాలు. సైనికులు పట్టుకొని స్తంభానికి కట్టేశారు. రాజును దూషించిన వానికి మరణశిక్ష అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళ తండ్రికి కౌరెళ్ళింది, మీ అబ్బాయి రాజును దూషించారట, బోడి రాజు అని, అందుకనే శిక్ష విధించారు, కొరడా దెబ్బలు అనగానే తండ్రి పరుగున వచ్చేసాడు. రాజు అన్నాడు, మొదలుపెట్టి కొట్టు అన్నాడు. అనగానే తండ్రి లోపలికి వచ్చి ఆ బిడ్డను అలా పట్టుకున్నాడట. ఆ కొట్టివాడు ఆగిపోయాడు. రాజును చూశాడు, ఏం చేయమంటారు, వేయి, ఆగకుండా వేయి అన్నాడు. కొడుతున్నప్పుడు ఆ లోపల ఉన్న కండ బయటికి లాగుతుందట. కొట్టి చివరి దెబ్బతిని తండ్రి అలా కూలిపోయాడు. తండ్రి కౌగిట్లో ఉన్న చిన్న బిడ్డ బ్రతికాడు. See the love of father. దెబ్బలన్నీ తండ్రి తిన్నాడు, బిడ్డను కాపాడాడు తన కౌగిటిలో. కుమారుడు తప్పు చేశాడని తండ్రి కొట్టడానికి వస్తే తల్లి ఇలా పట్టేసుకుంది, ఏమండి వాడిని ఏం చేయకండి, చిన్నపిల్లాడు, వాడికి తెలియదు. ఆ దెబ్బ తల్లి తిన్నది, కుమారుడు క్షేమంగా ఉన్నాడు. ఈ ఓడ దెబ్బలన్నీ, ఈ వర్షం నీళ్ళన్నీ, వడగండ్లన్నీ, ఈ ఆటుపోట్లన్నీ ఓడ తిన్నది, కానీ లోపల ఉన్న నోవాహు కుటుంబము క్షేమంగా ఉన్నారు. నీ నిమిత్తము నా నిమిత్తము, నీ పాపాల కొరకు నా పాపాల కొరకు క్రీస్తు శిలువలో శ్రమ అనుభవించాడు. ఆయన మనము పొందవలసిన మేకులు ఆయన పొందాడు. మనము పొందాల్సిన ముళ్ళ కిరీటాన్ని ఆయన పొంది మనకు ఏ శిక్ష లేకుండా చేశాడు. వాస్తవంగా ఆలోచిస్తే మనమే ఆ శిక్షను పొందాల్సింది, మన బదులు ఆయన పొందాడు. ఇది ఆయన ప్రేమ. 15వ అధ్యాయంలో అంటున్నాడు, ప్రాణము పెట్టు ప్రేమ కంటే ఈ లోకములో గొప్ప ప్రేమ ఏది లేదు. ఒక ఆయన ఇంగ్లీష్లో పాట కట్టాడు, వై యు లవ్ మీ సో మచ్ ఓ లార్డ్, వాట్ ఈస్ దట్ ఐ కెన్ గివ్ ఇట్ టు యూ, దేర్ ఈస్ నథింగ్ అబ్సల్యూట్లీ నథింగ్. నీవు చేసిన ప్రేమ కొరకు నేను నీకు ఏమి ఇవ్వగలను అని నా కృతజ్ఞత నీకు అర్పిస్తున్నాను, నా జిహ్వ ఫలాన్ని నీకు అర్పిస్తున్నానని చెప్పి చక్కని మాటలతో ఆయన దేవుణ్ణి స్తుతించాడు. ఈనాడు దేవుని ప్రేమను నీవు అర్థం చేసుకుంటే నీవు మౌనంగా ఉండలేవు. నీవు నిజంగా ఓడలో ఉండి బయట ఉన్న వారందరూ నశించిపోవడం నువ్వు చూస్తుంటే, యేసుక్రీస్తులో దేవుడు నిన్ను ఎంత చక్కగా భద్రపరిచాడో దాన్ని నీవు తెలుసుకున్నప్పుడు నీవు ఆరాధించకుండా మౌనంగా ఉండగలవా? నిన్ను పదే అడగవసరం లేదు, నోరు విప్పు బిగ్గరగా దేవుణ్ణి స్తుతించు అని నిన్ను అడగవసరం లేదు. నిజంగా నీలో ప్రేమ ఉంటే ఇంక చాలు, ఆపండి, టైం లేదు ఎక్కువ ఆరాధన చేయడానికి అని మిమ్మల్ని ఆపండి అని చెప్పాల్సింది పోయి చెయ్యండి, ఆరాధన చెయ్యండి అని చెప్పాల్సి వస్తుందా? ఒకవేళ నీవు రక్షణ పొందలేదేమో, నీవు దేవుణ్ణి మనసారా స్తుతించకుండా నువ్వు ఏదేదో చేసుకుంటున్నావంటే అసలు నువ్వు ఓడలో లేవు. ఇఫ్ యు రియల్లీ అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ గాడ్, యూ విల్ నెవర్ కీప్ క్వైట్, నెవర్. నీ గుండెలోంచి ఆరాధన పొంగి పొరలే వస్తుంది. నా తోటి వారు గొప్పవారు ఎందరో ఉండగా వాళ్ళందరిని విడిచిపెట్టి వై మీ అలోన్, నన్ను ఒక్కడే ఎందుకు మా వంశంలో మా కుటుంబంలో రక్షించుకున్నావు, నీ ప్రేమ ఎంత గొప్పది అని దేవుణ్ణి మనం స్తుతించాలి. సత్యసాక్షి టీవీ కార్యక్రమంలోని ఉపదేశాలు మీరు వింటున్నారు కదా, వాటిని అర్థం చేసుకుంటున్నారా లేక అపార్థం చేసుకుంటున్నారా?
ఈ కార్యక్రమాల్లోని ఉపదేశాలు ఎవరినో ఉద్దేశించి చెప్పినవి కావు, లేక తప్పు బోధకులను మార్చుటకు తలపెట్టినవి కావు. సామాన్య ప్రజలకు ప్రభువు భక్తిని, యథార్థమైన క్రైస్తవ జీవితాన్ని నేర్పించి అబద్ధ బోధకుల ఉచ్చు నుండి వారిని తప్పించే ప్రయత్నమే. ఈ కార్యక్రమంలో మీరు వినే సత్యాలకు మీరు సమ్మతిస్తే నాతో చేతులు కలపొచ్చు. రండి, సత్య సాక్షులుగా రోషంగా జీవించి పడిపోయిన క్రైస్తవ సమాజాన్ని పునర్నిర్మిద్దాం. మీకు తల ఎత్తే ప్రశ్నలు లేక ఈ విషయమై మీకున్న అభిప్రాయాలు నేరుగా నాతో పంచుకోవచ్చు. నాకు ఫోన్ చేయండి, మీకు వచ్చే ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. నా ఫోన్ నెంబర్ 9440111250. మరొకసారి చెప్తాను, 9440111250. ఈ నెంబర్కి ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. అనారోగ్యాల గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి, మరేవో సమస్యల గురించి కాక క్రైస్తవ సిద్ధాంతాలు, తప్పు బోధలను గురించి నాకు ఫోన్ చేయండి. మీతో తప్పక నేను సమయం తీసుకొని ఆ విషయమై చర్చించి సత్యమును గురించి మంచి అవగాహన నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇవేవో క్రొత్త విషయాలు కాదు. బైబిల్ తెరిచి చూడండి, పలానా అధ్యాయములో పలానా వచనములో దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి అని మీకు చూపించే ప్రయత్నమే కానీ క్రొత్త బోధ లేక ఎవరినో విమర్శించే పని కాదు సుమా. సత్యాన్ని మీకు తేటపరిచే పనే సత్యసాక్షిగా నేను మీకు అందిస్తున్నాను. మీరు కూడా నా వలె సత్యము గూర్చిన రోషము కలిగిన వారా అయితే నాతో చేతులు కలపొచ్చు. మనందరము సత్యసాక్షులుగా ఈ లోకంలో నిలవబడి తప్పు బోధలకు, తప్పు బోధకులకు ఒక సింహ స్వప్నముగా నిలబడి ప్రజలను లేక క్రైస్తవ సమాజాన్ని సరి అయిన మార్గంలో నడిపిద్దాం. ప్రతిరోజు గంట సేపు ప్రసారమయ్యే ఈ వినూత్నమైన కార్యక్రమాల గురించి మీ స్నేహితులకు, మీ బంధువులకు చెప్పండి. సత్య అసత్యాల గురించి చర్చించండి. సత్యం కోసం నిర్భయంగా ముందుకు రండి. చేతులు కలపండి. క్రొత్త సమాజాన్ని నిర్మిద్దాం. ప్రజలను తప్పు బోధల నుండి, తప్పు మార్గాల నుండి, వేషధారణ నుండి, నామకార్థ భక్తి నుండి తప్పించి రక్షణ, మారు మనసు, పరిశుద్ధ జీవితంలోనికి నడిపిద్దాం. సత్యసాక్షి. మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 088818277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satysakshiTV@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.